తెలంగాణలోని పేద ప్రజలకు సర్కార్ ఒక శుభవార్త చెప్పింది. ఈ తెలంగాణలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఇండ్లు లేకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు అందించాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని ప్రారంభించబోతుంది. డిసెంబర్ 11న ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభించబోతున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను ఇవ్వనున్నారు. ఈ పథకాలకు సంబంధించి ఇప్పటికే చాలా మంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి యాప్ ద్వారా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలను అధికారులు వచ్చి సేకరించి నిజమైన అర్హులకు ఇండ్ల జాబితాకు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఇండ్ల జాబితాలో కూడా 4 దశల వారీగా 5 లక్షల రూపాయలను ఇవ్వనున్నారు. బేస్మెంట్ నిర్మాణంలో 1,00,000, ఇంటి పైకప్పు నిర్మాణంలో 1,00,000, ఇంటి నిర్మాణ సమయంలో 2 లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత 1,00,000 రూపాయలు అందించనున్నారు. దీనికి సంబంధించి కరెక్ట్ గా ఎవరైతే నిజమైన పేదవాళ్ళు బీపీఎల్ బిలో ప్రాపర్టీ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ అర్హతల ఆధారంగా వీళ్ళకు ఎంపిక చేస్తారు. అదేవిధంగా ఎవరికైతే ఇండ్ల జాగాకు సంబంధించి జాగా కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారికి 2వ దశలో వాళ్ళకు ఇండ్లకు